అరెస్ట్ చేయాలి. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ని వెంటనే బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఐక్యత. అశోక్ కుమార్ మున్సిపాలిటీ చైర్మన్ నజీర్కి అమౌంట్ కట్టడం జరిగింది. 2,50,000 జాబ్ ఇప్పిస్తానని చెప్పినాడు. నా జాబ్ కోసం వడ్డీకి తీసుకొచ్చినాడు. అమౌంట్ తీసుకొచ్చి అమౌంట్ కట్టడం జరిగింది. నాకు ఎటువంటి ఉపయోగం లేకుండా చేసినారు. 3-4 నెలలు అయింది. ఇప్పిస్తా అని నెల చెప్తూనే ఉన్నాడు. ఏ రెస్పాన్స్ లేకుండా ఇచ్చేసినారు. అమౌంట్ అయితే వడ్డీకి తీసుకొచ్చి ఇదైనాము. 4 ఏళ్ళు అయింది కట్టికాసి. నేను ఆ అమౌంట్ కట్టలేక ఊరు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మా నాన్న నాకు ఫోన్ చేసినా నేను రిసీవ్ చేయలేదు. మా నాన్న టెన్షన్ వల్ల కూడా రీసెంట్గా 4 months అయిన డెత్ అయినాడు. మాకు డబ్బులు ఇవ్వాలని న్యాయం చేయమని కోరుతున్నాను. తీసుకుపోయి ఫలానా చోటుకు రాని వీళ్ళు ముందర స్పీకర్ ఆన్ చేసి అన్న నజీర్ అన్న ఎక్కడికి రావాలి, వీళ్ళు ఫలానా వాళ్ళు అమౌంట్ ఇచ్చినారు, ఇది తీసుకొని నీ దగ్గరికి ఎక్కడ రావాలంటే ఎక్కడికి రావాలంటే వాళ్ళు కూడా విన్నారు. ఆ రోజుకి డబ్బులు ఇచ్చిన రోజు వాళ్ళు విన్నారు. ఆ రోజు నువ్వు కూడా మాట్లాడినాడు. తర్వాత 3 నెలల తర్వాత వచ్చి వాళ్ళు కల్పించింటే అదిగా వస్తుంది ఇదిగా వస్తుంది అని అలాగే 4 ఏళ్ళు దొప్పినావు. 4 ఏళ్ళు దొప్పినా కొంతమందికి చెక్కు రూపంలోనే వాళ్ళు ఏదో అవసరంగా ఉండదంటే చెక్కు రూపంలో ఆ చెక్కులు కూడా బౌన్స్ అయినాయి. కాల్ రికార్డింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు ఏమైనా జరిగితే దానికి బాధ్యులు వాళ్ళేగా ఉంటారు. ఎవరెవరో కనిపించుకొని దీన్ని ఏదో రాద్ధాంతం చేయాల్సిన పని లేదు. మమ్మల్ని కూర్చోబెట్టి మాకు న్యాయం జరిగితే చాలు, అంతకుమించి ఏమవుతుంది. నా పేరు కౌలరాజు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ అలాంటి వాడు 40 లక్షలు టోకర్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి. బాధ్యులకి 14 మందికి న్యాయం చేసేంత వరకు ఒక్కొక్కరితో 2.5 లక్షలు వసూలు చేసి ఉద్యోగుల పేరుతోన వాళ్ళకి అదిగో బొమ్మ ఇదిగో బొమ్మ అని చెప్తూ వాళ్ళకి ఈ రోజు కూడా డబ్బులు వాపస్ అయినట్ల కౌలుని అడ్డం పెట్టుకొని కౌలు పేరుతో దోచుకో తిని ఈ రోజుకైనా వాళ్ళకి బాధ్యులకి న్యాయం చేయలేకుంటే ఉద్యోగం పీలేదు. ఇక్కడ ఏమి చేయాల అలాంటి వ్యక్తిని కస్టడీలో తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తాను ఉద్యోగుల పేరుతో బ్రోకర్ చేసిన మనిషిని నజీర్ అహ్మద్ని అరెస్ట్ చేయాలి. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎస్పీ అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి, జాయింట్ కలెక్టర్ అయితేనేమి వీళ్ళందరూ క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇంతేకాక మరి దశల వారీగా ఈ పని చేయలేకుంటే ఖచ్చితంగా అన్ని ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ మాలమానాడు, జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ వీళ్ళందరూ కలిసి కూడా మేము ఐక్యతతో ఉండి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. లేని వేళ ఖచ్చితంగా బాధ్యులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని మాలమానాడు రాష్ట్ర ప్రధాని. నా పేరు మాల నరసన్న. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ గారి యొక్క చీటింగ్తో మోసంతో ఈ రోజున నిరుద్యోగస్తులైనటువంటి తొక్కాడితే కానీ రెక్కాడితే కానీ తొక్కాడిన పరిస్థితిలో ఉన్నటువంటి బాధితులు ఈ రోజున రోడ్డు మీద పడడం జరిగింది. ఏమంటే ఈ రోజున మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరిట ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు వసూలు చేసి ఈ రోజున వాళ్ళకి ఏ ఉద్యోగం లేకుండా రోడ్డును పడివేయడం జరిగింది మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి డి నజీర్ అహ్మద్ గారు. కాబట్టి ఆ బాధితులకు తక్షణమే న్యాయం చేసే విధంగా రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా అధికారుల దాహంతో అధికారాన్ని అడ్డుల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ రోజున రోడ్డును పడేయడము చాలా దౌర్భాగ్యమైన చర్య అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. బాధితులకు న్యాయం జరిగేంత వరకు తెలియజేస్తా ఉన్నాము. అంతేకాదు ఈ రోజున బాధితుల నుంచి డబ్బులు తీసుకోవడానికి అదే మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేసినటువంటి కౌలు ఒక ప్రమోషన్ పేరుతో సూపర్వైజర్ 40 లక్షల రూపాయల వరకు టోకన్ చేసినటువంటి గనుడు మన మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ అని కూడా ఈ సందర్భంగా బాధిత తరఫున కూడా ఈ విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా ఆయన ఏ పార్టీ వ్యక్తో ఇప్పటికైనా పార్టీ కూడా ఆయనను ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కూడా తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా బాధిత తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. కాబట్టి దీన్ని ఎంతవరకు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని ఉద్యోగాన్ని కూడా ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ముత్తు సువాల, జైబీ ఎంఆర్పీ జిల్లా అధ్యక్షులు.